ఎంపీ అవినాష్ గారు ఎలా చేస్తారంటారు? గెలుస్తారంటారు ఈసారి? భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ అంత సీన్ అయితే లేదు. 2024 లో చెప్తారు ఎవరిని ఎవరు దేకాలను. కుక్కలు మరుగుతా అంటే పట్టించుకోకుండా వెళ్ళాలి. రూమర్స్ అనేది నిజమేనా? ఆయన మీద రూమర్స్ 100% రాంగ్. అది ఈసారి ఎలా ఉంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ పొత్తు పెట్టుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉన్నారు, మరి ఎలా ఉంటుంది అంటారు? గెలుస్తారంటారా? ఏముండదు, సూపర్ గా ఉంటుంది. సింహం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపులు గుంపులుగా వచ్చేది. పులివెందులలో చేతిగా ఓడిస్తాను అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. అంత సీన్ అయితే అస్సలు లేదు. అసలు ఆయన సొంత నియోజకవర్గంలోనే డిపాజిట్ కూడా దక్కదు అని కూడా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, జగన్ నీ ఎంత చూస్తాను, పాతాళంలో పంపిస్తాను. సినిమా డైలాగ్స్ ఇక్కడ డైలాగ్స్ అక్కడ చెప్పడం కాదు. నిజమైన నాయకుడు అనేవాడు ప్రజలలో తిరగాల. సినిమాలు చేసుకోవడం కాదు, సంవత్సరానికి 3 సినిమాలు చేసుకోవడం కాదు. ప్రజలలో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయి. సినిమా డైలాగ్స్ వచ్చి ఇక్కడ వచ్చి చెప్తే ఊరికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే సరిపోదు కదా. యూత్ అంతా పవన్ కళ్యాణ్ ఉన్నారు, మీలాంటి యూత్ అంతా పవన్ కళ్యాణ్ ఓట్లేస్తారు. ఎంత యూత్ అది ఓన్లీ హీరో పరంగా పవన్ కళ్యాణ్ కు, కానీ పాలిటిక్స్ పరంగా వస్తే జగన్ అన్నకే ఓట్లు వేస్తారు. భారీ మెజార్టీతో గెలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఈసారి ఒంటరిగా ఉన్నాడు కదా, ఒక్కడే ఉన్నాడు, భయపడుతున్నారు అంటున్నారు. అంత సీన్ అయితే అస్సలు లేదు. ఇక్కడ సింహం సింగిల్ వస్తుంది. అది ఎక్కడ పులివెందుల సింహం. ఇది పులివెందుల గడ్డ మీద పుట్టిన సింహం. ఇది సొంత చెల్లెళ్ళే షర్మిల ఉంది కదా, వ్యతిరేకిస్తుంది కదా జగన్మోహన్ రెడ్డిని. అంత చూస్తాను పిచ్చి పట్టిన వాళ్ళకు ఏం చెప్తాం మనము. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు మేనిఫెస్టో పెట్టారు కదా చంద్రబాబు నాయుడు, ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. 3 days బ్యాక్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రజలు ఎవరి వైపు నమ్మకం ఉందంటారు? జగనన్న వైపే నమ్మకం, పూర్తి నమ్మకం జగనన్న వైపే పెట్టుకున్నారు. 2014 చంద్రబాబు నాయుడు మంచిగా చేశాను అంటున్నాడు కదా. చేసింది రుజువులు ఉండాలి కదా. మా జగనన్న చేసిన ప్రతిదీ రుజువుతో సహా చూపిస్తున్నాడు. ఆయనను చూపిమనండి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిన్నేం చేసిన ప్రజలు కూడా నిన్నేమి తేకలేరు అంటున్నారు. అంత సీన్ అయితే లేదు. 2024 లో చెప్తారు ఎవరిని ఎవరు దేకాలను. అమ్మ మరి ఈ రోజు ఎంపీ అవినాష్ గారు, మీ ఎంపీ అవినాష్ గారు ఎలా చేస్తారంటారు? గెలుస్తారంటారు ఈసారి? భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ అవినాష్ గారు లేనిపోని పుటాకులు అన్ని పుట్టిస్తున్నారు అంటున్నారు. నిజంగానే ఆయన కుక్కలు మరుగుతా అంటే పట్టించుకోకుండా వెళ్ళాలి. రూమర్స్ అనేది నిజమేనా? ఆయన మీద రూమర్స్ 100% రాంగ్. అది మంచిగానే ఉంటారా? వ్యతిరేకంగా ఎలా ఉంటారు ప్రజలతో? సో ఏం లేదు, బాగుంటుంది. అవినాష్ రెడ్డి సార్ మా కాలనీకే అదో ఇక్కడ హాస్పిటల్ అయింది, ఒక కాలనీ తయారైతుంది, అక్కడ వాటర్ ట్యాంకర్ తయారవుతుంది. మా కాలనీకి ఎంతో డెవలప్మెంట్ జరిగింది అవినాష్ రెడ్డి సార్ వల్ల. దగ్గరలోనే ఉంటారు ఆయన, చాలా అందుబాటులో ఉంటారు. విత్-ఇన్ మినిట్స్ లో ఏం అవసరం వచ్చినా కూడా వాళ్ళ సార్ వాళ్ళ పిఏ వాళ్ళని పంపించి మనకు విత్-ఇన్ మినిట్స్ లో వస్తారు. 175కి 175 వస్తాయి.